ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఆస్ట్రాలజీ గురించి మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. దాని ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకున్నాం మనం. So the rising sun, embodying another type of energy, should wax in strength during the incarnation. సో మామూలుగా మానవుడు పుట్టినటువంటి నెలను బట్టి వాటి రాశి ఏంటి అనేటువంటిది మనం చెప్పుకుంటామని చెప్పుకున్నాం. దాంతోపాటు ద రైజింగ్ సన్ అంటే లగ్నము అంటారు దాన్ని. అంటే వాడు పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా మొత్తం హారోస్కోప్ వేస్తారు కదండి. అందులో ఫస్ట్ హౌస్ ని లగ్నము అంటారు. లగ్నం అంటే ఏంటో నిన్న మనం కొంత చెప్పుకున్నాం. సో ఈ లగ్నము అన్నటువంటిది నిర్ణయించడం చేత వాడు ఉదాహరణకి కన్యారాశి వాడికి వృశ్చిక లగ్నం, కన్యారాశి వాడికి వృశ్చిక లగ్నం చేత వాడికి ఏంటంటే కనుక వాడికి ఇంకా అడిషనల్ గా వాడికి కొన్ని ఎనర్జీస్ అన్నటువంటి రిలీజ్ అవుతాయి. వాడికి should wax in strength during the incarnation, for it indicates the nature of the soul force that the incarnated Son of God is seeking to wield through the medium of a particular personality possessing certain characteristics. So soul యొక్క ఇది అనేటువంటిది పర్సనాలిటీకి యాడ్ అయినటువంటి ఎనర్జీగా వస్తుంది. అంటే ఉదాహరణకి కన్యారాశి వాడు అంటే ఈ నెలలో పుట్టాడు వాడు, వాళ్ళు ఈ నెలలో పుడితే కన్యారాశి అనేసాం, అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు పుట్టినటువంటి టైంని బట్టి వాళ్ళ లగ్నం ఏంటనేది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తారు వాళ్ళు. ఉదాహరణకు ఫలానా లగ్నం అని చెప్తారు. లగ్నం ఇండికేట్స్ ద సోల్, రాశి ఇండికేట్స్ ది పర్సనాలిటీ. సో సోల్ యొక్క ఎనర్జీస్ అన్నటువంటి పర్సనాలిటీకి యాడ్ అయ్యి వాడు కాస్త చక్కగా వాడు కార్యక్రమం అటువంటి చేసుకోగలుగుతాడు నిత్య జీవితంలో. అది జరుగుతుంది మరి. The influence of the moon is primarily physical. The prison of the soul is thus indicated. The handicaps to be met are thus secured. So, ఈ పర్సనాలిటీ లేదా ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో ఇది మూన్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటిది. ఫిజికల్ బాడీ అంటే ఇక్కడ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడు కూడా మనకి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేది ఎవరుట అంటే పితృదేవతలు అన్నారు వాళ్ళని. సో మూన్ అన్నటువంటిది జాతకంలో మూన్ చూస్తే వీడి యొక్క మనస్సు ఎలా ఉంటుంటుంది, వీడి యొక్క ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది, ఈ రకమైనటువంటి విషయములన్నీ కూడా మనకు మూన్ ద్వారా తెలియబడతాయి. కనుక సోల్ ఫిజికల్ బాడీ ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వడంలో మూన్ వలన ఏమవుతుందంటే ఫిజికల్ బాడీకి కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని ఇవి అనేటువంటివి ఏర్పడతాయి. ఫిజికల్ బాడీ ఫ్రీగా ఎక్స్ప్రెస్ అవ్వడం అనేటువంటిది ఛాన్స్ తక్కువగా ఉంటుంది. మూన్ యొక్క కారణం చేత ఫిజికల్ బాడీ కొందరిది కొన్ని రకాల పనులు చేయగలుగుతుంటుంది, కొందరు ఫిజికల్ బాడీ కొన్ని రకాల పనులు చేయలేకపోతుంది. ఇది దేని చేత అంటే మూన్ యొక్క పొజిషన్ చేత ఇది నిర్ణయం పడుతుంటుంది. మూన్ యొక్క పొజిషన్ దేని చేత నిర్ణయం పడుతుంటుంది అంటే వీడి క్రితం జన్మలో వీడు చేసుకున్నటువంటి దాని చేత వీడికి ఈ జన్మలో వీడికి మూన్ పొజిషన్ అన్నటువంటిది నిర్ణయం పడుతుంది. అది
The handicaps to be met are thus secured. The type of body or the bodies through which the force of the native sign and the quality of the energy which will bring him to his goal are thus defined. Through the medium of the lunar lords and what they have given him as a result of past experience down the ages must be expressed himself upon the physical plane. So వాడి క్రితం జన్మల్లో ఏదైతే వాడికి ఎక్స్పీరియన్స్ గా వాడు పొంది ఉన్నాడో ఈ జన్మలో వాడికి అది మూన్ యొక్క పొజిషన్ చేత అది నిర్ణయం పడుతుంది. క్రితం జన్మలో వీడు ఏదైనా కారణం నుంచి వీడు పోలీసులు అంటే చాలా భయపడిపోయి చాలా గందరగోళం అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ జన్మలో ఆ చిన్నపిల్లాడికి టీవీలో పోలీస్ చూపించినప్పుడు ఉడికిపోతాడు. అమ్మో పోలీస్ పోలీస్ వద్దు 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 తీసే 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 అంటాడు. లేదా నీకు పోలీస్ డ్రెస్ కొనినా నీకు లాఠీ పట్టుకుని అందరినీ వద్దు వద్దు అనేస్తారు, ముందు అసలు వద్దు అనేస్తారు. సో ఈ రకంగా వీడికి ఇవన్నీ దేని చేత ఏర్పడతాయి అంటే వీడి యొక్క పూర్వజన్మ యొక్క వీడి చేత అదే వీడికి ఇప్పుడు మూన్ యొక్క పొజిషన్ ద్వారా అది నిర్ణయం పడి ఆ వాసనల చేత వాడికి ఇది జరుగుతుంది. సో అలా ప్రతిదీ కూడా owing to the precision of the equinoxes, a situation is brought about in which a fourth type of force makes itself felt. The sun is in reality many degrees away in the great round of the heavens from where it is stated to be as far as the greater zodiac is concerned. Equinoxes. Equinox లో ఏం జరుగుతుందంటే మనకి సన్ కరెక్ట్ గా దీంట్లో ఉంటాడు అంటే కరెక్ట్ గా హాఫ్ మనకి డే హాఫ్ నైట్ అని చెప్తాం. తర్వాత ఈక్వినాక్సెస్ లో ఏమవుతుందంటే సూర్యుడు కరెక్ట్ గా అంటే సూర్యుడిని మనకి కరెక్ట్ గా మనకి ఎలా అయితే మనం మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గీయడంలో కొన్ని నల్ పాయింట్స్ అంటాం, కొన్నేమో మ్యాక్సిమం లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది వస్తుంటుంది సార్. అలా ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది ఈక్వినాక్స్ కి ఎప్పుడైతే టచ్ అవుతుందో అడిషనల్ ఫోర్స్ త్రూ ది సన్ it comes to the earth equinox of base law of the heavens where it is stated to be so far as the greater zodiac is concerned. The greater zodiac అనేటువంటిది అవుతుంది. ఏంటి గ్రేటర్ జోడియాక్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి జోడియాక్ 12 రాశులు ఇది చెప్పాం. ఇది లో లెవెల్లో ప్రతి నెల ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సూర్యుడు యొక్క గమనం అనేటువంటిది ఉంటుంది. అదే చంద్రుడు అంటే మొత్తం 12 రాశులు ఒక నెలలో తిరిగేసి వచ్చేస్తారు. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్పీడ్ లో ఇది తిరుగుతుంటుంది. 12 మనకి కాస్మిక్ ఫైర్ లో ఏమని చెప్తారంటే ఈ 12 రాశులు అన్ని గ్రహాలు సూర్యుడు ఇది తిరగడం ఉదాహరణకి ఒకటేసారి స్టార్ట్ అయ్యి ఒకటేసారి ఎండ్ అయింది అనుకోండి, అన్నిటి స్పీడ్ ఒకటిగానే ఉందనుకోండి, అప్పుడు స్పేస్ లో ఈ సౌరమండలం ఎగ్జిస్టెన్స్ ఛాన్స్ లేదు. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్పీడ్ లో తిరుగుతుంటుంది. గురుగ్రహం 12 సంవత్సరాలు పడుతుంది తిరిగి రావడానికి, అదే శని గ్రహం 30 సంవత్సరాలు పడుతుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్పీడ్ లో తిరుగుతుంటుంది. సో ఇవన్నీ కరెక్ట్ గా స్టార్ట్ అయినప్పుడు ఒకటే పాయింట్ దగ్గర నుంచి అన్ని స్టార్ట్ అయింది, అది సౌరమండలం పుట్టడం. మళ్ళీ ఇవన్నీ ఒకటే చోటుకు వచ్చాయనుకోండి, దట్ మీన్స్ ది ఎండ్. సో అందు గురించి అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే గ్రేటర్ జోడియాక్ అనేటువంటిది అవుతుంది. మనకి ఈ యాక్వేరియన్ ఏజ్ అని అంటాం. అంటే సూర్యుడు 2200 సంవత్సరాలు ఒక రాశి ద్వారా ఆయన యొక్క ప్రభావం అనేటువంటిది తెలియబడుతుంది. ఇది గ్రేటర్ జోడియాక్ అన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి జోడియాక్ వేరు, ఇప్పుడు గ్రేటర్ జోడియాక్. గ్రేటర్ జోడియాక్ లో కూడా ఇదే 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశుల్లో సూర్యుడు యొక్క గమనం ఈ మీనం, తర్వాత కుంభం ఇలా తిరుగుతుంది. మొదట మీనం తిరిగింది, తర్వాత కుంభం. 2200 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటుంటాడు అన్నమాట సూర్యుడు. సో దట్ ఈస్ ఇది. As the group of the sun, as the sweep of the sun through a constellation covers a period of approximately 2200 years, the shift of the course of the centuries is very slight, so slight that little difference would be noted in the casting of the planetary horoscope. So ఈ రకంగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఈ గ్రేటర్ జోడియాక్, ఇప్పుడు పాత విషయం ఒక విషయం పక్క పెట్టాలి. గ్రేటర్ జోడియాక్ అనేటువంటి తీసుకున్నప్పుడు అందులో కూడా 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశిలో సూర్యుడు 2200 సంవత్సరాలు ఉంటుంటాడు.
ఈ 2200 సంవత్సరాలు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రయాణించడంలో ఏం జరుగుతుంటుందంటే సెంచరీస్ గా, అంటే మనం ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్ గా చెప్పినప్పుడు దాని యొక్క అంటే ఒక ప్లానెట్ ఎన్నాళ్ళు ఉంటుంటుంది, ఎన్నాళ్ళు ఇది అవుతూ ఉంటుంది అనేటువంటి విషయంగా చెప్పబడినప్పుడు దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సౌరమండలం ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఉదాహరణకు ఫస్ట్ ప్లానెట్స్, ఈ ప్లానెట్ ప్రస్తుతం ఎర్త్, ఇప్పుడు ఎర్త్ ఉంది, ఎర్త్ కి ముందు ఈ పొజిషన్ లో ఉన్నటువంటిది మూన్. సో దాని యొక్క లైఫ్ ఆస్పెక్ట్, దీని యొక్క ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు సూర్యుడి యొక్క ఈ గ్రేటర్ జోడియాక్ ని కన్సిడర్ చేసుకుని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇందాక మామూలు జోడియాక్ క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పేటువంటిదంతా కూడా హ్యూమన్ బీయింగ్స్ దీనికి సంబంధించింది. ప్లానటరీ ఆస్పెక్ట్స్ గా మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలన్నప్పుడు ఈ గ్రేటర్ జోడియాక్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అలా అది దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మనం 4th ఇనిషియేషన్, 5th ఇనిషియేషన్, 6th ఇనిషియేషన్ దాటినటువంటి వాళ్ళకి, 6th ఇనిషియేషన్ స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ గ్రేటర్ జోడియాక్ పనిచేస్తుంది. సో 2200 సంవత్సరాలు ఒక్కొక్క దాంట్లో ఇది యొక్క గమనం అనేటువంటి జరుగుతుంది. In casting the horoscope of a human being who is born in a particular month, however, it should be borne in mind that now the month and the sign do not coincide at all. Now the month and sign do not coincide. ఇప్పుడు హారోస్కోప్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క హారోస్కోప్ మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పేటప్పుడు హూ ఇస్ బార్న్ ఇన్ ఎ పర్టికులర్ మంత్, వాడు ఉదాహరణకి ఒక కన్యా రాశిలో పుట్టాడు అనుకో. కన్యా రాశిలో పుట్టినప్పుడు it should be borne in mind, which it seldom is, that now the month and the sign do not coincide at all. వాడి యొక్క మంత్, వాడి యొక్క సైన్, అంటే వాడు కన్యా రాశి, వాడు కన్యా రాశిగా అంటే కన్యా లగ్నముగా ఉండడం అనేటువంటిది జనరల్ గా కోయిన్సైడ్ అవుతుంది. అంటే చాలా రేర్ గా అది కోయిన్సైడ్ అవుతుంది. సో డు నాట్ కోయిన్సైడ్ అట్ ఆల్ అని అన్నారు. The sun is really not in Leo, for instance, during the month of August. The correct interpretation, therefore, of a chart is largely psychometrical and dependent upon the thought form of the constellation which has been built up for ages by the astrologers. సో ఇందాక చెప్పిన ఒక కాన్స్టలేషన్ లో, అంటే ఒక రాశిలో సూర్యుడు యొక్క గమనం అనేటువంటి జరుగుతూ ఉన్నప్పుడు, ఉదాహరణకి కన్యా రాశి, కన్యా రాశిలో సూర్యుడి గమనం అనేటువంటిది అవుతూ ఉండటం ఇదొకటి. మేజర్ గా చెప్పబడినప్పుడు దీనికి ప్రధానంగా కుంభరాశి యొక్క ఇది అనేటువంటి జరుగుతుంది కనుక అందులో ఇది భాగంగా ఉంటుంది. కాబట్టి మనం హ్యూమన్ బీయింగ్స్ యొక్క హారోస్కోప్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఇది కూడా దృష్టిలో ఉంచుకుని మనం కన్సిడర్ చేసుకుని మనం హారోస్కోప్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే కుంభరాశిగా సూర్యుడు ప్రధానంగా మేజర్ జోడియాక్ లో ఉంటున్నాడు, మైనర్ గా వచ్చినప్పుడు కన్యా రాశిలో తిరుగుతున్నట్టు. సో ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి సూర్యుడు మేజర్ జోడియాక్ గా ఉన్నప్పుడు కుంభం, ఇది దృష్టిలో ఉంచుకుని మనం హారోస్కోప్ అన్నటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. The correct interpretation, therefore, of a chart is largely psychometrical and dependent upon the thought form of the constellation which has been built up for ages by the astrologers. So ఈ థాట్ ఫారం ఆఫ్ ది కాన్స్టలేషన్ అంటే ఏంటంటే సూర్యుడు కుంభరాశిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం ఈ కుంభరాశి యొక్క విధానం ఏమిటనేటువంటిది మిగిలిన వాటి మీద కూడా పొందపడుతుంది. సో దీన్ని అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి సూర్యుడు కుంభరాశి యొక్క దాని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతూ దీని యొక్క ఇంటర్ప్రిటేషన్స్ అనేటువంటి ఇవ్వబడడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇప్పుడు 2200 సంవత్సరాల్లో మనం హారోస్కోప్ వేసాం. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, బుధుడు ఇక్కడ ఉన్నాడు, ఇవన్నీ మనం చెప్పాం, బాగానే ఉంది. ఉదాహరణకి ఒక 2500 సంవత్సరాల క్రితం ఇలాంటి పొజిషన్స్ లో ఉన్నటువంటి హారోస్కోప్ వేసాం. అది ఇది రీడింగ్స్ మనం ఒకటే అని చెప్పకూడదు. అంటే అప్పుడు యొక్క కండిషన్స్ వేరు, ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్. ఎందుకంటే సూర్యుడు కుంభరాశి దీంట్లో ఉన్నాడు మేజర్గా, అందులో కుంభరాశి ద్వారా వస్తున్నటువంటి రేస్ అనేటువంటి కొన్ని ఉంటుంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని దీని యొక్క కన్యా రాశి యొక్క గుణాలు కలుపుకొని మనం కరెక్ట్ గా ఇవ్వాలి అని చెప్తాం. Therefore, thus they are energy follows thought. For thousands of years, certain types of energy
and their consequent qualifying effects on substance and form have been considered to be thus and so. సో కుంభరాశి నుంచి ఈ ఎనర్జీస్ కొన్ని ప్రత్యేకంగా అందుతుంటాయి. అంటే కన్యారాశిలో వీడు పుట్టిన ఉదాహరణకి మనం కన్యారాశిలో పుట్టినటువంటి 4000 సంవత్సరాల క్రితం కన్యారాశిలో పుట్టినటువంటి వాడికి ఉండేటువంటి ఎనర్జీస్ వేరు, ఇప్పుడు పుట్టినటువంటి వాడికి ఉండేటువంటి ఎనర్జీస్ వేరు. ఇంకో 2000 సంవత్సరాల తర్వాత కన్యారాశిలో పుట్టాడు అనుకోండి, వాడికి మనకి ఒకటే ఎనర్జీస్ ఉంటాయని మనం క్యాల్కులేట్ చేసి చెప్పకూడదు. ఎందుకంటే అప్పుడు మకర రాశి వచ్చేస్తున్నప్పుడు, మకర రాశి వచ్చిన తర్వాత అప్పుడు వాడు కన్యారాశిలో పుట్టినటువంటి వాడికి ఉండేటువంటి ఎనర్జీస్ వేరుగా ఉంటాయి. సో ఈ విధంగా ఇది పాయింట్ ఒకటి బాగా గుర్తుంచుకోండి అంటున్నారు. Therefore, thus they are except in the case of a highly evolved future aspirant who has oriented himself and is thus escaping from the wheel of existence and beginning to govern his stars, and so he is no longer under this rule and domination. ఎవరైతే కనుక ఈ కొంచెం సాధన బాగా చేసుకుని అడ్వాన్స్డ్ అన్నది, సో ట్రూ ఆస్పిరెంట్స్ హూ హ్యాస్ ఓరియంటెడ్ హిమ్సెల్ఫ్, చక్కగా ఒక చక్కటి సాధనగా ఉంటున్నటువంటి వాడు ఏమవుతుందంటే అంటే వీడికి లోవర్ జోడియాక్ గా ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే కన్యారాశి ప్రస్తుతం ఉన్నటువంటి కన్యారాశి యొక్క ఇది కాకుండా వాడికి డైరెక్ట్ కుంభరాశి నుంచి వీడికి లింకప్ వస్తుంది. అంటే ఆ మేజర్ జోడియాక్ నుంచి వీడికి లింకప్ వస్తుంది. ఆ కాన్స్టలేషన్ ద్వారా వీడికి ఆ లింకప్ అనేటువంటిది ఏర్పడి అది ప్రధానంగా వీడిని వర్తిస్తుంది, అది నడుస్తుంది. His stars to govern his stars, and so he is no longer under this rule and domination. Astrology now deals primarily with the personality in whom the horoscope may be cast and with the events of the personality life. When through meditation and service plus the discipline of the lunar bodies, a man comes consciously and definite under his soul ray. మామూలుగా మనం బయట చూపించుకునేటువంటి హారోస్కోప్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేదంతా కూడా మన యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్స్. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉంటున్నప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్తారంటే, ఏమంటే మీకు శని ఇక్కడ ఉన్నాడంటే మీరు ఏం చేసినా మీకు ఇంతే పని కలిసి రావడం ఉండదు, మీరు ఏం చేసినా సరే ఇది అది ఇలేవో చెప్తుంటారు. ఇవన్నీ కూడా పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ సంబంధించిన బాగా గుర్తుంచుకోండి. బయట జ్యోతిష్కులు సోల్ యొక్క విషయం అనేటువంటిది వాళ్ళకి అవగాహన రావడం అనేటువంటిది ప్రస్తుతం లేదు. సో మనం బయట ఎవరి దగ్గరకు మనం హారోస్కోప్ పట్టుకుని వెళ్ళినా వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే మన యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ మాత్రమే వాళ్ళు చెప్తారు, అంతకు మించి వాళ్ళు చెప్పలేరు. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ గా ఉన్నటువంటి దాన్ని దాటి మనం వర్తించడం అంటే ఒకటి నేర్చుకోవాలి. సో వర్తించడం అంటే మనం ఏం చేయాలంటే ఒక సర్వీస్ ఒకటి చేయండి, నెంబర్ 2 మెడిటేషన్ ఒకటి చేయండి. సర్వీస్, మెడిటేషన్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ ది లోనర్ బాడీస్. ఈ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ వీటికి ఒక చక్కటి డిసిప్లిన్ అనేది పెట్టేయండి. పొద్దున్నే 6 గంటలకల్లా స్నానం చేసి ప్రేయర్ చేశాడు. వీడు ఏం జబ్బుతోటి బాధపడుతున్నాడు అనేటువంటిది పక్క పెట్టేయండి. పొద్దున్నే 6 గంటలకల్లా వీడు చక్కగా ప్రేయర్ చేసేయడం, చక్కటి నియమములు కలిగి ఉండటం, ఏవి చూడాలో అవి మాత్రమే చూడటం. అలా కాదు నాకు నిద్ర రావట్లేదు కదా అని ఏవి పడితే అవి టీవీలో పెట్టుకుని చూసేయడం, ఇలాంటివి చేయకండి. కనుక ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ మనకు వీలైనటువంటి సేవ చేస్తూ చక్కటి మెడిటేషన్ అటువంటి చేసినటువంటి వాడికి ఈ సర్కిల్ వీడు క్రాస్ చేసిన వాడు అయిపోతాడు. అంటే ఈ జోడియాక్ వీడిని ఆ రూల్స్ వీడిని వర్తించవు. వీడు ఎందుకంటే వీడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఉంటాడు, స్టేట్ గవర్నమెంట్ వీడిని ఏం చేయలేదు. వీడికి ఆ రకంగా వీడు జీవించడం అనేటువంటిది ఉంటుంది. సో యాజ్ దే ఫోకస్ దేర్ ఎనర్జీ through one or other of the constellation, conscious and definitely under his soul ray, then he becomes as definitely under the influence of one or other of 7 solar systems. వీడు అప్పుడు ఏమవుతాడంటే సోల్ ఆస్పెక్ట్కి లింక్ అయినప్పుడు చోట్లో మన సౌరమండలమే కాదు, ఇలాంటివి 7 టోటల్గా 7 సౌరమండలాలు ఉన్నాయి. 7 సౌరమండలాల్లో ఏదో ఒక వేరే సౌరమండలాలకి వీడికి లింకప్ వచ్చేస్తుంది. అంటే ఈ బౌండరీని వీడు క్రాస్ చేసిన వాడు అవుతాడు. వీడు ఈ సౌరమండలానికి సంబంధించినటువంటి బౌండరీ వీడు క్రాస్ చేసిన వాడు అయిపోతాడు. ఎప్పుడైతే వీడు దీన్ని క్రాస్ చేసిన వాడు అవుతాడో అప్పుడు వీడి మీద మన సౌరమండలం ప్రభావం అయినా ఉండొచ్చు, లేదా ఇంకో 6 సౌరమండలాలు ఉన్నాయి, వాటి యొక్క టీచర్స్ అయినా వీడిని లీడ్ చేయొచ్చు. సో వాడి హారోస్కోప్ మన హారోస్కోప్ గా వేసుకుని మనం లెక్కలు కట్టుకుని ఏమంటే మీకు పలానా అప్పుడు దెబ్బలు తగులు ఉండాలనో, పలానాప్పుడు మీకు జబ్బు చేసి ఉండాలనో, లేదా పలానాప్పుడు మీకు బాగా కలిసి వచ్చేవాళ్ళనో ఏవో చెప్తానికి అవేవి వాడి మీద వర్తించవు, ఏవి లేవంటాడు. అర్థం కాదు, పొరగోకుండేవా ఏమిటారు వీడిది మనం అందరిది చెప్పగలరు కానీ ఇలాంటి వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే
బయట జ్యోతిష్కులు అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సౌరమండలంలో బుధుడు ఇక్కడ ఉన్నాడు, శని ఇక్కడ ఉన్నాడు, శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, గురువు ఇక్కడ ఉన్నాడు, దీన్ని పట్టుకుని వాళ్ళు హారోస్కోప్ ఏదో చెప్తుంటారు మనకి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడు ఈ సౌరమండలాన్ని క్రాస్ చేసిన వాడు అవుతారు. సో అప్పుడు వాడికి 7 సోలార్ సిస్టమ్స్, వాడికి 7 టీచర్స్ గా వీళ్ళకి ఇది అవుతారు అన్నమాట. అంటే దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, ఏదో ప్లే గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒకటే టీచర్, పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఆ టీచర్ దగ్గర ఉంటాడు, ఆ టీచర్ దగ్గర ఆడుకోవడం, చదువుకోవడం, పడుకోవడం ఇవన్నీ చేస్తాడు. అదే వీడు ఒక 4th క్లాస్కో 5th క్లాస్కో లేదా 2nd క్లాస్కో 1st క్లాస్కో వచ్చాడు, అప్పుడు వీడికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక టీచర్ అయిపోతారు. అది ఎట్లాగో వీడు ఈ స్టేజ్ని క్రాస్ అయినటువంటి వాడికి వీడికి 7 సోలార్ సిస్టమ్స్ వీడికి టీచర్స్గా వస్తారు. వచ్చి as they focus their energy through one or other of the constellation and subsequently one or other of the 7 sacred planets, eventually there will be 12 sacred planets. Approximately 7 sacred planets, one or other of the 7 sacred planets. Eventually there will be 12 sacred planets through Adi. The constellations through their energy through one or other of the constellations and subsequently one or other of the 7 sacred planets. So అప్పుడు ఏమవుతుందంటే 7 sacred planets అంటే మిగిలిన సౌరమండలాల్లో నుంచి కొందరు టీచర్స్ అనేటువంటి వాళ్ళు వీడికి వస్తారు. దానివల్ల అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్చువల్లీ there will be 12 sacred planets corresponding to 12 constellations, but the time is not yet. అప్పుడు వీడికి ఉన్నటువంటి 12 మొత్తం వీడికి మొత్తం ఎన్ని పీరియడ్స్ అంటే మొత్తం 12 క్లాసులు అండి. స్కూల్ సిలబస్ లో డే టైం టేబుల్ ఏంటంటే 12 క్లాసులు అనుకోండి. ఆ 12కి 12 టీచర్లు వీడికి ఏర్పడతారు. కొందరు వీడి దానిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, కొందరు వేరే దాని నుంచి వస్తుంటారు. వాళ్ళు వేరే దాని నుంచి వచ్చి వీళ్ళ ద్వారా వీళ్ళ స్కూల్లో వచ్చి వీడికి పాఠాలు చెప్పి వెళ్తుంటారు. అంతగా గుర్తుపెట్టుకోవచ్చు మనకి. సో టోటల్ గా మనకు ఉండేటువంటిది ఏంటంటే 12, నెంబర్ ఇస్ 12. సో టోటల్ గా 12 సీక్రెట్ ప్లానెట్స్ అన్నటువంటి వాళ్ళు వీడికి శిక్షణ అన్నటువంటిది ఇస్తూ ఉంటారు. సో ఆ 12 ఏమిటనేటువంటి ప్రశ్న, బట్ ద టైమ్ ఈస్ నాట్ ఎట్. అవర్ సోలార్ సిస్టమ్, యాజ్ యు నో, ఈజ్ 1 of 7. When a man has arrived at this point in evolution, birth months, mundane astrology, and the influence which play upon the form aspect become of less and less importance. This circle of solar systems affects paramountly the soul, and it becomes the focal point of spiritual energies, paramountly of the soul. So major గా సోల్ ఆస్పెక్ట్ ని కన్సిడర్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి హారోస్కోప్ ని పట్టుకుని మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు ఈ సాధనగా చేసుకుంటున్నటువంటి వాటిని కరెక్ట్ గా చెప్పలేకపోవడం అనేటువంటిది ఇందువలన జరుగుతుంటుంది. ఇన్ఫ్లుయెన్స్ విచ్ ప్లే అపాన్ ది ఫారం ఆస్పెక్ట్ బికమ్స్ ఆఫ్ లెస్ అండ్ లెస్ ఇంపార్టెంట్. ఫారం ఆస్పెక్ట్ ని బేస్ చేసి చెప్పేది అవి ఏవి, వీడికి మీరు పలానాప్పుడు ఇల్లు కొనుక్కుని ఉండుంటారు అని అంటాడు. వీడు అప్పుడే ఇల్లు కొనుక్కుని ఉంటాడు, వాడికి అర్థం కాదు జ్యోతిష్కుడు చెప్పేటువంటి వాడికి. దాని గురించి మనం చాలా ఇది ఉంటుందండి అది. And it becomes the focal point of spiritual energies. This is the problem of the soul on its own plane. Responsiveness to these types of energy, and of them the personality is totally unaware. వీడికి సోల్ లెవెల్లో వీడికి టీచింగ్స్ అన్నటువంటి జరుగుతూ ఉంటాయి. సోల్ లెవెల్లో అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ వీడికి కలిసి రావడాలు ఇవన్నీ ఆ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి పర్సనాలిటీ ఇస్ టోటల్లీ అన్అవేర్. పర్సనాలిటీకి ఏమి సంబంధం లేదా. సోల్ లెవెల్లో ఉదాహరణకు వీడికి ఈవినింగ్ క్లాస్ ఉండొచ్చు. పర్సనాలిటీకి ఈవినింగ్ అనేది మామూలుగా స్కూల్ వేరు, వీడు కొందరి కాలేజెస్ ఏమో ఉంటుంది సార్, వాడికి క్లాసులు ఏ టైంకి క్లాస్ ఉంటుంది అప్పుడు మాత్రం వీడు కాలేజీకి వెళ్తాడు, ఆ క్లాస్ అటెండ్ అవుతాడు, వీడు వచ్చేస్తుంటాడు. మళ్ళీ వాడు రూమ్కి వచ్చి చదువుకుంటుంటాడు. ఇప్పుడు 3 o'clock క్లాస్ ఉందని అంటారు, పొద్దు నుంచి కాలేజ్ ఉంటుంది వాడికి. 3 o'clock క్లాస్కి వెళ్తాడు, 3 to 5 or 6 ఏదో క్లాస్ అటెండ్ అవుతాడు, వాడు వచ్చేస్తాడు. ఈ రకంగా కొందరికి ఉంటుంటుంది సార్. వాడికి నేను మామూలు రెగ్యులర్ గా ఉండేటువంటి స్కూల్ టైమింగ్స్ వీడికి చూస్తే సంబంధం ఉంటుంది. ఇదేమంటారు, వీడేమో పొద్దున్నే 7 గంటలకల్లా వెళ్ళిపోతున్నాడు, వీడేమో 3ంటికి వెళ్తాడు, మళ్ళీ 5ంటికల్లా వచ్చేస్తాడు వీడు అన్నటువంటిదిగా ఉంటుంది చూసుకునేవాడు. అది ఎలాగో వీడికి కూడా ఆ రకంగా ఉంటుంటుంది టీచింగ్స్ అనేది. పర్సనాలిటీ లెవెల్లో ఏమీ ఉండదు అసలు. సోల్ లెవెల్లో చాలా ఉంటుంటుంది, పర్సనాలిటీ లెవెల్లో ఏమి ఉండకుండా ఉంటుంటుంది. The signs which fall therefore into 4 categories of earth, water, fire and air
concerns primarily the man who lives below the diaphragm. అంటే ఎవడైతే ఈ పర్సనాలిటీ లెవెల్లో ఉంటుంటాడో వాడికి 12 కాన్స్టలేషన్స్ ని మనకి జ్యోతిష్కులు ఎలా డివైడ్ చేస్తారంటే ఫైరీ సైన్స్ అంటారు, కొన్ని ఎర్తీ సైన్స్ అంటారు, కొన్ని ఎయిరీ అంటారు, కొన్ని వాటరీ అంటారు. సో ఈ 4 పంచభూతాలు వీడికి అంటే ఆకాశం వదిలేస్తే మిగిలిన 4 పంచభూతాలు ఈ రకంగా మీరు గుర్తుంచుకోవచ్చు. అగ్ని, భూమి, జలములు, వాయువు. ఈ పంచభూతాల్లో ఆకాశం వదిలేస్తే మిగిలిన 4 భూతముల చేత జీవుడు అనేటువంటి వాడు హీఈస్ బీయింగ్ రూల్డ్. సో ఈ 4 భూతాలని నుంచి వీడు అప్లిఫ్ట్ అయినటువంటి వాడికి వేరే ఉంటుంది. అప్లిఫ్ట్ అవ్వకుండా వీటికి అనుగుణంగా ఉండేటువంటి వాడికి ఈ 4 పంచభూతాల ఈ 4 చేత వీడు కండిషన్ అయి వీడు వర్తిస్తూ ఉంటాడు. సో అందు గురించి జ్యోతిష్కులు ఈ 4టిని ప్రధానంగా తీసుకుని వాళ్ళు రాసుల్ని 12 రాసుల్ని ఈ 4 చేత ఒక్కొక్క భూతంకి 3 రాసులు చొప్పున ఇచ్చేసారు. ఉదాహరణకి 12 రాసుల్లో 3 అగ్నితత్వపు రాసులు ఉంటాయి, 3 భూతత్వపు రాసులు ఉంటాయి, 3 వాయుతత్వం, 3 జలతత్వం. 3 అంటే ఇక్కడ కూడా మీరు అది అగైన్ ఇట్ ఈస్ సింబాలికల్. ఫస్ట్ అగ్నితత్వం, సెకండ్ అగ్నితత్వం, థర్డ్ అగ్నితత్వం ఫిజికల్ అంటే అది పర్సనాలిటీ లెవెల్, సోల్ లెవెల్, స్పిరిట్ లెవెల్ అంటారు మాస్టర్ గారు. సో ఈ లెవెల్స్ లో ఉంటుంటాయి ఈ 3 రాసులు కూడా. సో ఉదాహరణకి అగ్నితత్వపు రాసులు 3 ఉన్నాయండి. 1 మేషం, 2 సింహం, 3 మనకి ధనస్సు. అగ్నితత్వపు గుణాలు మేషరాశి వాడి వేరు, సింహరాశి వాడి వేరు, ధనుసు రాశి వాడి వేరుగా ఉంటాయి. అంటే ఈ లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది అక్కడ. ఉదాహరణకి సైన్స్ ఉంది, ఫస్ట్ క్లాస్ వాడి సైన్స్ వేరు, సెకండ్ క్లాస్ వాడి సైన్స్ వేరు, థర్డ్ క్లాస్ వాడి సైన్స్ వేరు. టీచర్ ఒకటే, ముగ్గురికి టీచర్ ఒకళ్ళే, కానీ ఎవడి లెవెల్ని బట్టి వాడికి టీచింగ్స్ అనేటువంటి ఉంటాయి ఈ లోవర్ లెవెల్లో. అదే ఈ స్కూల్ సబ్జెక్ట్స్ దాటేసిన వాడు వేరు, వాడికి ఈ 4 సబ్జెక్ట్స్ ఉండవు అక్కడ. ఈ 4 కాకుండా వేరే ఉంటాయని చెప్తున్నా. అంటే బిలో ది డయాఫ్రమ్ అంటే పర్సనాలిటీ లెవెల్గా ఉన్నటువంటి వాడికి ఇవి ఈ 4 రాసులు, ఈ పంచభూతాల్లో ఈ 4 భూతములు వాడికి ప్రధానంగా టీచర్స్ గా ఉంటూ ఉంటాయి వాడి యొక్క హారోస్కోప్ లీడ్ చేసేటప్పుడు. లోవర్ 4 సెంటర్స్, ద సెంటర్ అట్ ద బేస్ ఆఫ్ ద స్పైన్, ది సాక్రల్ సెంటర్, ది సోలార్ ప్లెక్సస్ అండ్ ది స్ప్లీన్. ఈ 4టినే మనకి ఏమని చెప్పారంటే మూలాధారము, స్వాదిష్టానం, మణిపూరకం ప్లస్ స్ప్లీన్ అని అన్నారు. దీన్ని అంటే మనలో ఉన్నట్టు ప్లీహం అన్నది. ఈ 4 వీటిని ప్రధానంగా లీడ్ చేస్తుంటాయి. దాన్నే మనం 4 బాడీస్ గా చెప్తాం, ఫిజికల్, వైటల్, ఆస్ట్రల్, మెంటల్. ఈ 4 అలా పెట్టుకోవచ్చు. అండ్ స్ప్లీన్, ద ఇన్నర్ గ్రూప్ ఆఫ్ 7 మేజర్ ఆర్ సిస్టమిక్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ దేర్ ఎఫెక్ట్ అపాన్ ద మ్యాన్ హూ ఈస్ లివింగ్ అబౌవ్ ది డయాఫ్రమ్. ఇలా చెప్పినటువంటి 7 మేజర్ ఆర్ సిస్టమిక్ ఎనర్జీస్ ఉన్నాయి కదండి, 7 మేజర్ సిస్టమ్స్. వాళ్ళు వీళ్ళు టీచర్స్ గా వస్తారు, 12 ఇవి చెప్పుకున్నాం కదా. అది ఎవడంటే అబౌవ్ ది డయాఫ్రమ్ అంటే సోల్ లెవెల్లో ఉండేటటువంటి, డయాఫ్రమ్ కి పైన అంటే అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ 4 చక్రముల్లో ప్రధానంగా జీవించేటువంటి వాడికి ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ వీడికి టీచర్స్ గా వస్తాయి. అండ్ వర్క్ త్రూ ద 7 రిప్రజెంటేటివ్ సెంటర్స్ ఇన్ ద హెడ్. ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ నే మనకి ఏమన్నారంటే 7 రిప్రజెంటేటివ్ సెంటర్స్ ఇన్ ద హెడ్ అన్నారు. 7 మైనర్ సెంటర్స్ ఇన్ ద హెడ్ అని రాస్తారు మాస్టర్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. ఇక్కడ మనకి ఇది ఉంటుంది చూసారు, దీన్ని ఆక్స్ఫుట్ అంటారు. ఇక్కడ చిన్న మెథడ్ అంటారు చూసారా, ఇక్కడ మనకి 7 మైనర్ సెంటర్స్. ఆ 7 మైనర్ సెంటర్స్ ఆర్ లింక్డ్ విత్ ది 7 సోలార్స్. దీన్నే మనకి ఏమని చెప్తారంటే అందులో స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ ఈ 7 సెంటర్స్ ఆర్ లింక్డ్ విత్ ది సప్తర్షి మండలం అంటారు. ఈ సప్తర్షి మండలంకి వీటికి ఇక్కడ లింకప్ ఉంటుంది. సో ఈ సౌరమండలాన్ని క్రాస్ చేసినటువంటి వాడికి ఈ సప్తర్షి మండలం వాడికి 7 మైనర్ సెంటర్స్ గా లీడ్ చేస్తుందని రాస్తారు మాస్టర్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. అదే పాయింట్ ఇక్కడ ఏమని రాస్తున్నారంటే ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ వీడిని లీడప్ చేయడం అనేటువంటి వాడికి ఉన్నప్పుడు అప్పుడు వాడికి ఇక్కడ ఉన్నటువంటి 7 మైనర్ సెంటర్స్ వాడిని లీడ్ చేస్తుంది. అంటే ఈ మనలో ఉండేటువంటి మేజర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మూలాధారం, స్వాదిష్టానం, అనుకోవడం, వీటికి సంబంధించినటువంటి కీస్ లాంటివి అనమాట. ఇక్కడ representative centers in the head. 4 of them focus their throats. 4 of them focus through the throat center, the heart center, ajna, and head center.
అందులో ఈ 4 ఉన్నాయి చూసారా? ఈ 4 ఒకటి అనాథం, విశుద్ధి, ఆజ్ఞ, శాస్త్రాలు. ఈ 4టికి ఈ 7లో 4 వాటికి ఇచ్చారు. 3 are held latent in the region of the head centers, the southern pattern lotus, and only enter into functioning activity after the third initiation. ఈ హెడ్ సెంటర్లో ఇంకొక 3 సెంటర్స్ ఉన్నాయి. థర్డ్ ఇనిషియేషన్ క్రాస్ అయినటువంటి వాడికి ఆ 3 సెంటర్స్ కూడా పనిచేస్తుంటాయి. లేనటువంటి వాడికి కేవలం ఈ 4 సెంటర్స్ ప్రధానంగా పనిచేస్తుంటాయి. ఇంకొక 3 సెంటర్స్ డార్మెంట్ గా లోపల ఉంటాయి. It will be evident therefore how complicated from the standpoint of the horoscope as well as of the individual problem in this meeting of the energies of 2 types of constellations in the case of the man who is neither purely human nor purely spiritual. So casting of horoscope who is pure గా స్పిరిచువల్ గా కాదు, ప్యూర్ గా ఫిజికల్ గా. సో ఇలాంటి వాడి యొక్క హారోస్కోప్ కాస్ట్ చేయడం అంటే వేయడం అనేటువంటిది చాలా కేవలం భౌతికమయంగా ఉన్నాడు అనుకున్నాడు, దేవుడు సేవ ఇవేవి లేవనుకోండి, వాడిది కాస్ట్ చేసి చెప్పడం ఈజీ. ఒక సాధనలో ఉన్నటువంటి వాడిది హారోస్కోప్ వేసి వీడికి ఏంటి అనేటువంటిది ప్లాన్ చేసి వాడికి చెప్పడం అనేటువంటిది కొంచెం కష్టం. అందు గురించి జనరల్గా ఒక సాధన చక్కగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు మీకు ఏదైనా కష్టం వస్తే మీరు హారోస్కోప్ పట్టుకొని జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే కనుక ఒక సాధన చక్కగా చేసుకుంటున్నటువంటి వాళ్ళకి సోల్ లెవెల్ తోటి లింకప్ అయ్యి ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ఇవి లీడ్ చేస్తుంటే వాళ్ళు. అదే మనం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు ఉద్యోగం పోయిందో లేదా నాకు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను ఇలాగో వెళ్ళి అడిగాం అనుకోండి, వాడు చెప్పినవి మనకు వర్తించవు. అది బాగా గుర్తుంచుకోండి. And only enter into functioning activity after the third initiation. It will be evident, therefore, how complicated from this standpoint in the meeting of the energies of the 2 types, not purely the ordinary horoscope is negated. The horoscope is not possible asset of delineation. The only horoscope which is basically and almost infallibly correct is that of the entirely low-grade human being who lives entirely below the graph. Astrologers must remember also that there are several undiscovered planets which are producing pulls and shifts and focusing streams of energy upon our earth. సో మన భూమికి దగ్గరగా కొన్ని గ్రహములు అనేటువంటివి ఉంటున్నాయి. అందులో ఏదో ప్లానెట్ ఉంది మర్చిపోయాను. సో ఇలాంటి కొన్ని గ్రహములు అనేటువంటి మన భూమికి దగ్గరగా ఉంటుంది. మన భూమికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి ప్రభావం అంటే ఈ 7 ప్లానెట్స్ వర్తించకుండా ఆ ప్లానెట్ యొక్క ప్రభావం మన భూమికి మన భూమి మీద పనిచేస్తుంది. ఆల్కాన్ అనేది ఇంకొక ప్లానెట్ ఏదో నాకు గుర్తు రావట్లేదు. సో ఆ ప్లానెట్ మన భూమికి దగ్గరగా వచ్చి అది పనిచేయడం, ఇలా కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి మనకి. అలా ఆ ప్లానెట్స్ మనం గుర్తించినటువంటి ప్లానెట్స్ కొన్ని ఉన్నాయి ఇంకా. సో అవి మన భూమికి దగ్గరగా వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటువంటి భూమి మీద ఏర్పడటం అనేటువంటి జరుగుతుంది. దానికి ఇవేవి సంబంధం కాదు. ఉదాహరణకి ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏదో వాడు ఇంట్లో నుంచి స్కూల్కి బయలుదేరాడు, దారిలో వాడు వెళుతున్నప్పుడు వాడు ఏదో పరిగెట్టాడో ఎవడో పిలిచాడో ఏదో జరిగింది, వీడు పరిగెడుతూ వాడు పడ్డాడు. దానికి ఇంట్లో వాళ్ళు సంబంధం లేదు, స్కూల్లో వాళ్ళకి దానికి కారణం కాదు వీళ్ళు కాదు వాళ్ళు కాదు, మధ్యలో జరిగినటువంటి వాటికి. అది ఎట్లాగో అలా మన సౌరమండలంలో మన భూమి మీద కొన్ని ఏవైనా కండిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జనరల్గా ఏది జరిగినా కూడా ఈ 7 ప్లానెట్స్నే లింకప్గా మనకి చూసి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ కొన్ని వేరే ఇతర గ్రహములు ఉన్నాయి, వాటి యొక్క ప్రభావం భూమికి దగ్గరగా పడినప్పుడు వాటి యొక్క ప్రభావం చేత మన భూమి మీద కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరుగుతుంది. దీన్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది కొంచెం చక్కగా అంటే ఈ జ్యోతిష్యం అనేటువంటిది కొంచెం హయ్యర్గా వెళ్ళి దీన్ని అర్థం చేసుకోవడానికి చేసినప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలు వాడికి అర్థమవుతాయి. లేకపోతే ఏమవుతుందంటే ఏంటి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది వీడికి అర్థం కాకుండా ఉంటుంది. ఏంటి కోవిడ్ వచ్చింది, ఏంటి అన్నాళ్ళైనా అప్పుడెప్పుడోనే పోతున్నారు, ఇంకా పోలేదు, ఏమిటి అర్థం కాదు. ఇప్పుడు వచ్చిన కొత్తలోనే ఇంకో 4 నెలలు ఉంటుంది ఈ పరిస్థితి, తర్వాత ఇంకా పోతుందని అన్నారు. అది అప్పుడు పోలేదు, ఇప్పుడు పోలేదు, ఇంకా కోవిడ్ కేసులు ఉంటున్నాయి. అది అర్థం కావట్లేదు కొందరు కండిషన్స్ ఏమవుతుంది. సో ఇలాంటివి కొన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని వేరే గ్రహములు మన భూమికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఉదాహరణకి ప్లూటో ఒక గ్రహం, ఇది ఉంది అని అంటారు కొందరు, లేదు అంటూ ఉంటారు.
కనుక అది ఉంది లేదనేటువంటి విషయం ఎలా ఉన్నా దాన్ని పక్క పెట్టేసి ప్లూటో అనేటువంటిది సూర్యుడి చుట్టూతో తిరుగుతోంది. ఇది దాని యొక్క ప్రభావం అనేటువంటిది మన భూమి మీద ఉంది. మనం మామూలుగా బయట జ్యోతిష్కులు ప్లూటోని వాళ్ళు ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో వాళ్ళు తీసుకోరు, కానీ దాని ప్రభావం కూడా మన భూమి మీద ఉంటుంది అనేటువంటి విషయంగా ఆయన ఇక్కడ చెప్తున్నారు. Yet Pluto has always been revolving around the sun, our sun, and producing its effects. It governs, however, the death or cessation of old ideas and emotions, and its influence is therefore largely cerebral, and in that you have the clue to its late discovery. It is linked with the cerebral. న్యూ ఐడియాస్ అన్నటువంటి మనలో ఏదైనా సరే కొత్తది అంటే ఇప్పటిదాకా లేనటువంటిది కొత్తది ఏదైనా విచ్చుకోవాలంటే దానికి ప్లూటో ఇస్ ద బేస్. ప్లూటో లింకప్ ఉందనుకోండి, ఇప్పటిదాకా లేనటువంటి కొత్త విషయం వీడికి అందుతూ ఉంటుంది. ప్లూటో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ప్లూటో ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంటంటే కనుక మామూలుగా అందేటువంటి విషయాలు మామూలుగా అక్కడ క్లాస్లో 10 మంది ఉన్నారు, 10 మందికి టీచర్ పాఠం నుంచి బోధపడినటువంటి విషయాలు వేరు, ప్లూటో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాడికి బోధపడేటువంటి విషయం వేరుగా. అంటే టీచర్ చెప్పేటువంటి పాఠంలో నుంచి ఒక కొత్త కోణం వాడు స్వీకరిస్తాడు, బుక్లో లేనటువంటి కోణం కూడా వాడికి బోధపడుతుంది. ఎందుచేత అంటే ఈజ్ హ్యావింగ్ ప్లూటో ఇన్ఫ్లుయెన్స్. సో అలాంటివి అనమాట. అందుకు మామూలుగా ప్లూటో అంటే యముడుగా మనం చెప్తాం. యముడు అంటే ఈ లో లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ని హై లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కి లింకప్ చేసేవాడు. అంటే దాన్నే మనకు అంటారు డెత్ అంటారు. యముడు ఏమి దేనికి అధిపతి అంటే మనకి ఫిజికల్ బాడీ డెత్కి ఆయన అధిపతి. అంటే ఫిజికల్గా వీడు ఉండడం మానేసి హయ్యర్గా వాడిని ఉంచడానికి కావాల్సినటువంటి ఇనిషియేషన్ ఇచ్చేటువంటి వాడు యముడు. దీనికి యముడిని చూసి కఠోపనిషత్తులో నచికేతుడు భయపడ్డాడు. ఎందుకంటే హీస్ ప్లాన్ ఫర్ టేకింగ్ హయ్యర్ థింగ్స్. మనం 3 రోజులు ఆపారట అక్కడ. 3 రోజులు వాడికి ఇనిషియేషన్ ఇవ్వడానికి ఆయన ఆపాడు. ఏంటంటే 3 రోజులు అంటే 3 అంటే 3 ప్లేన్స్. ఈ 3 ప్లేన్స్ క్రాస్ అయినటువంటి వాడికి అప్పుడు ఆయన ఇనిషియేషన్ అంటే ఇస్తాడు. ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ 3 కదా మనకి నేను నాది అంటే ఇవన్నీ పట్టుకునేటువంటిది. అందు నుంచి వాడిని 3 రాత్రులు ఆయన అక్కడ ఆపాడు. 3 రాత్రులు. అప్పుడు ఆయన ఈ స్టార్టెడ్ గివింగ్ ఇనిషియేషన్. నచ్చికేతుడిగా ఆయన అదంతా మనకి కఠోపనిషత్తు మాస్టర్ దాంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సీక్రెట్స్ అన్ని కూడా. సో ప్లూటో ఇస్ లింక్డ్ విత్ దట్. అందు గురించి న్యూ థింగ్స్, న్యూ జనరేషన్ వీటన్నిటికి కూడా ప్లూటో అధిపతి. సో ఇలా ప్లూటోనే కాకుండా ఇంకా కొన్ని గ్రహములు అనేటువంటివి ఉన్నాయి. వాటిని ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్ ఇంకా వాటిని ఐడెంటిఫై చేసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారని విషయం చెప్తున్నారు. Astrologers will eventually find it necessary to cast 3 horoscopes or 3 charts, one purely physical, dealing with the body of nature, one primarily emotional and dealing with the quality of the personality and with the sensitivity or state of its awareness. The third will be the chart of the mental impulses and conditions. సో ఇది బేస్ చేసుకుని జ్యోతిష్కులు 3 రకాల హారోస్కోప్స్ రాస్తారు. అంటే ఒకటి ఫిజికల్ ఆస్పెక్ట్కి సంబంధించినది, ఒకటి 2 ఆస్ట్రల్కి, 3 మెంటల్ ప్లేన్కి సంబంధించినది. దీన్ని భావా చార్ట్ అని ఇవి ఇలా వేస్తారు. రాశి అని ఒకటి, ఇలా లోనర్ మూన్ని బేస్ చేసి ఇలా వీళ్ళు వేస్తారు. అంటే సూర్యుడిని బేస్ చేసి ఒక హారోస్కోపు, చంద్రుడిని బేస్ చేసి ఒక హారోస్కోపు, వాడి యొక్క రాశిని బట్టి ఒక హారోస్కోప్. ఇలా 3గా డివైడ్ చేస్తారు అన్నమాట ఉన్న జాతకాన్ని. And conditions. It will be found that these 3 charts will take certain geometrical lines. The lines of energies will form patterns. These 3 charts superimposed one upon the other will give the personality diagram, the individual life pattern. Amazing symbolic charts and lineal forms will be found to emerge when this is done, and the geometry of the individual will grow out of this. But it will be found that each line will function in relation to another line, and the trends of the life energies will become apparent. Life of energies will become apparent. అంటే దాని ప్రెసిపిటేషన్ అంటారు సరే. వాళ్ళు ఏమంటారంటే దీన్ని లింకప్ చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అంటే కేవలం వీడు పుట్టినటువంటి దాన్ని మాత్రమే వేసుకోవడం కాకుండా అది ఎప్పుడు జరుగుతుంది వీడికి అంటే వాడి టైం చెప్తారు సరే. ఆ టైం దేని చేయాలంటే ఈ 3 హారోస్కోప్స్ ని బేస్ చేసి వాడు వేసుకుంటే అప్పుడు వాడికి ఒక డయాగ్రామ్ అన్నటువంటిది వస్తుంది. ఈ విషయం ఉంది. ఉదాహరణకి వీడు నీకు చాలా కలిసి వస్తుంది, ఎప్పుడు కలిసి వస్తుందో చెప్పండి అని అన్నాడు అనుకోండి. అయితే వాళ్ళు చెప్తారు సరే కొందరు నీకు 24వ ఏట నువ్వు ఉండగా, ఉదాహరణకి 24వ ఏడు అంటే ఫలానా వాడు మేలో పుట్టాడు, వీరిని 24th ఇయర్ ఫలానా 2022 సంవత్సరం.
ఈ 2022 సంవత్సరంలో నీకు మేలో వాడు పుట్టినటువంటి నువ్వు తర్వాత ఒక 4 నెలలకు అంటే నీకు ఆగస్టు లేదా సెప్టెంబర్ అక్టోబర్లో నీకు కలిసి వస్తుంది చూసుకో అంటాడు. కరెక్ట్గా వీడు చూసినట్టు వాడికి కలిసి వస్తుంది. అది దేని చేసి చెప్తారంటే ఈ 3 హారోస్కోప్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఆ ప్రిడిక్షన్ అంటే ఇవ్వగలుగుతూ ఉంటారు అని. And the trends of life energies will become apparent. Eventually, even in this department of knowledge, the star will shine forth. This will constitute a new branch of psychology, and it's a true exponent for our age will duly be formed. I but indicate the lines of the future astrology in order to safeguard the present. Future astrology in order to safeguard the present. అంటే భవిష్యత్తులో ఆస్ట్రాలజీ అంటున్నది ఎలా తెలుసుకోవాలనే విషయాలు ఆయన కొన్ని చెప్తారు. వన్ థింగ్ అంటే భవిష్యత్తులో అంటే కేవలం ఇది మాత్రం అంటే ఇట్స్ వెరీ అంటే మనకి ఇప్పుడు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు కలిసి వస్తుంది ఇలాంటివి చెప్పడం పెద్ద పని కాదు. అది కాదు మనకి మెయిన్ ఆస్ట్రాలజీ అంటున్నది. ఫ్యూచర్ ఆస్ట్రాలజీ అంటున్నది అవుతుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలో చెప్తాను వినండి. వన్ థింగ్ astrologers need at this time to do, and that is to make due allowance for this transition period out of Pisces into Aquarius. This is seldom done, but it is evident that the tremendous turmoil incident to these transitions affects the individual chart and frequently offsets individual destiny or karma. ఈ ట్రాన్సిషన్ రెండు ఒకటి జరుగుతుంది అంటే పైసెస్ నుంచి అక్వేరియస్. ప్రస్తుతం ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఇప్పుడిప్పుడే అక్వేరియస్ లోకి వచ్చినటువంటి వాడు. అంతే కదా, 2000 సంవత్సరాల్లో చెప్తే కనుక ఇప్పుడే కదా మరి వచ్చినట్టుగా ఒక రకంగా చెప్పాలంటే అందు గురించి ఆయన అలా చెప్తారు. 2000 సంవత్సరాలని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు జరిగినటువంటి ఒక 100-200 సంవత్సరాలు అనేటువంటిది పెద్ద విషయం కాదు. అందు గురించి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి టైం కాబట్టి కొంత వాడి యొక్క కర్మ అనేటువంటిది కొంత ఆఫ్సెట్ అయిపోతుంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ వల్ల ఈ గ్రహములు వీటి యొక్క దృష్టిలో వీటిలో కొంత ఇది ఉంటుంది. పీపుల్ ఆర్ submerged in planetary and racial distance, and their own tiny affairs are offset almost entirely and sometimes completely negated. ఒకసారి ఇప్పుడు పూర్వకర్మ ఇదంతా కూడా ప్రస్తుతం ఈ ట్రాన్సిషన్ పీరియడ్ వల్ల అదంతా కూడా తుడిచివేయబడుతోంది. అంటే ఈ పీరియడ్ లో ఉదాహరణకి మనకి కోవిడ్ టైంలో వీడికి ట్రాన్సిషన్ పీరియడ్ లాంటి వీడికి చక్కగా పాఠాలు చెప్పడానికి అవకాశంగా లేదు, వీడికి సరిగ్గా ఎగ్జామ్ పెట్టడానికి లేదు. అందురించి వీడికి ఎంత వచ్చింది ఎంత రాలేదు అనేటువంటి సంబంధం లేకుండా వీడికి మార్క్స్ వీడు పాస్ అయిపోయినట్టుగా వీడి సర్టిఫికెట్లు అనేటువంటిది ఇచ్చేయడం ఎలా అయితే జరిగిపోయిందో అలా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో వీడి యొక్క పూర్వకర్మ అనేటువంటిది ప్రధానంగా దృష్టిలో లేకుండా వీడి పూర్వకర్మ నుంచి వీడిని రహితం చేయబడటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తారు. People are submerged as offset and entirely and sometimes completely negated. It is not possible to cast the horoscope of the planet, and those who propose to do so are deceiving themselves and others. The horoscope of the fourth kingdom in nature of humanity will eventually be cast, but it will be done by initiates, and there are no initiate astrologers working on the physical plane at this time. One hint here I give. Planet యొక్క హారోస్కోపు దీన్ని మనం బేస్ చేసి మనం చెప్పలేమండి. ప్లానెట్ ఉండేటువంటి కండిషన్ వేరు, మనం ఉంటున్నటువంటి కండిషన్స్ వేరు. అందు గురించి ప్లానెటరీ ఆస్పెక్ట్స్ అనేటువంటిది మనకున్నటువంటి హ్యూమన్ మైండ్ తోటి దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది అంటే దానిలో కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్స్ వేరు. అది ఇక్కడ కొంచెం చెప్తారు. One hint here I give. The sun was in Sagittarius when the first human tendencies struggled to the force. Sun was in Sagittarius. First human tendencies struggle to force. అంటే హ్యూమన్ కింగ్డమ్ అనేటువంటిది విచ్చుకోవడం జరగడంలో సో సాజిటేరియస్ లో ఆ కార్యక్రమం జరిగింది. అది జరిగినప్పుడు ది స్టేజ్ ఆఫ్ యానిమల్ మ్యాన్ వాజ్ కంప్లీటెడ్, అండ్ వెన్ సాజిటేరియస్ వాజ్ dominant from our planetary standpoint, I am using words with care, the great event of individualization took place, but the brain of the then human being failed to register what has happened. In the words of the world commentary. సో ఎప్పుడు కొంచెం జాగ్రత్త అవ్వండి. మనం ధనుసు రాశిలో పుట్టాడండి. ధనుసు రాశిలో మానవుడి యొక్క మైండ్ అన్నట్టు విచ్చుకోవడం జరిగింది. అంటే మొత్తం అంటే దిస్ ఇస్ ద గ్రేటర్ సైకిల్లో జరిగినప్పుడు అంటే అసలు ఈ 12 రాశుల చేత సృష్టి అనేటువంటిది ఆవిర్భావం పడుతుంటుంది, మళ్ళీ సృష్టి అనేటువంటిది విడిపబడుతుంది.
స్పైసెస్ అంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. స్పైసెస్. సో నేను రాశాను దాంట్లో ఇది జరుగుతుంది. సో మనకి ప్రస్తుతం ధనుస్సు రాశి 4వ రాశి. ఈ 4వ రాశిలో హ్యూమన్ మైండ్ అంటే విచ్చుకోవడానికి జరిగింది. విచ్చుకోవడానికి జరిగింది కాబట్టి దీనికి ముందుగా ఏం జరిగింది అనేటువంటి విషయం వీడు బుర్ర కాదు. ఉదాహరణకు వాడు ఇప్పుడు పొద్దున 5ంటికో 6ంటికో లేచాడు అనుకోండి, రాత్రి అంతా ఏం జరిగిందో వాడు ఎలా అయితే చెప్పలేడో అలా వీడి హ్యూమన్ మైండ్ ఇప్పుడు ధనుసు రాశిలో వీడు విచ్చుకుంది. అందు నుంచి అంతకుముందు ఏం జరిగిందో అదంతా వీడి మైండ్లో లేదు, రిజిస్టర్ అవ్వలేదు. దాని గురించి ఏమని చెప్తున్నా అంటే, ది సన్స్ ఆఫ్ గాడ్ షాట్ ఫోర్త్ ది ఆరోస్ ఫ్రమ్ ది బౌ, ది ఫార్మ్స్ రిసీవ్డ్ ద ఇంపల్స్ అండ్ లో a god was born. The tiny babe knew not the great events. ధనుసు రాశిలో ఈ బాణములు అంటే ధనుస్సు అంటే ఇది మనకి ఇదంతా తెలుసు, ఎక్కువ పెట్టడం ఇవన్నీ మన ధనుసు రాశి ఒక సింబాలికగా మనం చెప్పుకుంటాం. సో ధనుసు రాశిలో దీన్ని ఏమన్నారంటే గాడ్ వాజ్ బార్న్ అంటే దైవం భూమి మీద మానవుడిగా దిగి వచ్చాడు. దిగి వచ్చినటువంటి వాడికి మానవుడిగా ఎప్పుడైతే వీడు పుట్టాడో అంతకు ముందు జరిగినటువంటి విషయం నుంచి వీడు కట్ ఆఫ్ అయిపోయాడు. అది జరిగిందని చెప్పి ఒక ఇదిగా చెప్పారు. దిస్ టుక్ ప్లేస్ 21 మిలియన్ ఇయర్స్ అగో. ఇది ఎప్పుడు జరిగిందంటే మానవుడు భూమి మీద పుట్టడం 21 మిలియన్ ఇయర్స్ అగో, 21 మిలియన్ ఇయర్స్, 1 లక్షల సంవత్సరాల క్రితం ఇది జరిగింది. సైకిల్స్ పాస్ట్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.